అమృత పరిస్థితి ఏమవుతుందనే భయమే మనందరి కాళ్ళు చేతులు కట్టేసింది. ఆ సమస్యకి పరిష్కారం దొరికిన రోజు నువ్వు నేను ఆపినా అసలు నిజం ఆగదు రాజా. ఇక్కడ దాకా వచ్చిన సంబంధం తప్పిపోతే నా కూతురు గురించి లోకం చెడుగా మాట్లాడుతుందండి. ముందు మీ వారి సంబంధాల్ని తెగతెంపులు చేసుకోమనండి. వెళ్ళి ఆ భార్గవికి చెప్పండి, మీ వేషాలు ఇక్కడ చెల్లవు. ఎందుకంటే ఇక్కడ చిన్న ఉన్నాడు. మీ గురించి తప్పుగా మాట్లాడిన ఆ మనుషులతో నాకేం పని? కరుణ, అమృత, డాడీ బయటికెళ్లారు, రావడానికి లేట్ అవుతుంది. నేనొచ్చింది నీతో మాట్లాడడానికి. నాతోనా? కూర్చో అమృత, కాఫీ తీసుకొస్తాను. నాకేమొద్దు. ఒక్క 10 నిమిషాలు నీతో మాట్లాడాలి. ప్లీజ్ కరుణ. అదేంటి అమృత, దానికోసం నువ్విక్కడికి రావాలా? నాకు ఫోన్ చేసి రమ్మంటే నేనే వచ్చేదాన్ని కదా. సరే, ఏంటో చెప్పు అమృత. నాకెలా మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఇలా అడగాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ తప్పట్లేదు. నాకింతకన్నా వేరే మార్గం దొరకలేదు. కరుణ, దయచేసి నా భర్తను వదిలేవా? అమృత, ఇప్పటిదాకా జరిగింది వదిలే. ఆయన నీ వెంట పడ్డారో లేక నువ్వే ఆయన్ని అట్రాక్ట్ చేశావో నాకు అనవసరం. నేను దాని గురించి అడగాలని కూడా అనుకోవడం లేదు. ఇప్పుడు మాత్రం చేయి చాచి అడుగుతున్నాను, నా భర్తను వదిలే. అమృత, నీకు బాధగా ఉండొచ్చు కరుణ, కాదండం లేదు. ఇదే మాట నేను నా భర్తను కూడా అడగచ్చు. కానీ ఆయన ఒప్పుకుంటారనే నమ్మకం నాకు లేదు. అదే నువ్వైతే సాటి ఆడదానివి, పైగా నర్సువి. డాక్టర్ గురించి బాగా అర్థం చేసుకుంటావని నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. నా భర్తను వదిలేస్తావా? వదిలేయడానికి నాకు ఆయనకి ఏ సంబంధం లేదు అమృత. నువ్వు అనవసరంగా. వద్దు కరుణ, ప్లీజ్. ఈ ఆర్గ్యుమెంట్స్ అనవసరం. మీ ఇద్దరి గురించి నేను అడగడానికి రాలేదు. నా గురించి ఆయన్ని వదిలేయమని అడగడానికి రాలేదు. నా కూతురి కోసం వచ్చాను. నా కూతురు జీవితం నాశనం అయిపోతుందనే బాధతో, ఓ తల్లిగా దాని జీవితం నిలబెట్టడం కోసం నిన్ను ప్రాధేయపడ్డానికి వచ్చాను. నీకు ఆయనకి మధ్య ఆ అనుబంధం ఎందుకు ఏర్పడిందో, ఎలా ఏర్పడిందో నాకు తెలీదు. బహుశా ఆయనకి నేనే సరైన భార్యలా నడుచుకోలేకపోయానేమో.
ఆయన ఇష్టానికి తగ్గట్టుగా ప్రవర్తించలేకపోవడం నా తప్పు అనుకుంటా. అందుకే నీకు ఆయన దగ్గరైనా నేను బాధపడలేదు. ఎందుకంటే నా దగ్గర దక్కని ఆనందం ఆయనకి నీ దగ్గర దక్కటం నాకు సంతోషమే. అమృత, దయచేసి అలా మాట్లాడకు. నేనే నిన్ను తప్పు పట్టట్లేదు కరుణ. నాకు నీ మీద కోపం లేదు. కాకపోతే నా కూతురుకు న్యాయం జరగాలి. దానికి మంచి సంబంధం రావట్లేదు. నువ్వే చూసావుగా వచ్చిన సంబంధం ఎలా చేజారిపోయిందో. కన్న తండ్రికి ఇలాంటి సంబంధాలున్నాయంటే ఎవరు మాత్రం నా కూతుర్ని చేసుకుంటారు చెప్పు? అందుకే కొంతకాలం, కనీసం నా కూతురు పెళ్ళయ్యేంత కాలం కొంచెం దూరంగా ఉండు కరుణ. వీలైతే ఈ ఊరు వదిలిపెట్టి కొంతకాలం ఎటైనా వెళ్ళు ప్లీజ్. అమృత ప్లీజ్. నీకేం కావాలంటే అది ఇస్తాను. దాని పెళ్ళైపోయాక కావాలంటే మీరిద్దరు కలిసి ఉండండి. నేనే పక్కకి వెళ్ళిపోతాను కరుణ. నీకు దండం పెడతాను అమృత. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడుకో. అంటే ఎంత చెప్పినా ఆయన్ని వదిలిపెట్టవా? అయ్యో, నీకెలా చెప్పాలి అమృత? ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? నా జీవితం ఎలాగో నేను అనుకున్నట్లు లేదు. కనీసం నా కూతురు జీవితం అయినా బాగు చేయడం కోసమే నిన్ను బతిమలాడుకుంటున్నాను. కొంతకాలం నా భర్తను వదిలే అనుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాక మీ ఇష్టం. ప్లీజ్ కరుణ. సరే, నేనే మీకు దూరంగా వెళ్ళిపోతాను అమృత. నా వల్ల నువ్వు బాధపడ్డం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోతాను. ఎవ్వరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు ఈ సాయం చేస్తే నీ మేలే జన్మలో మర్చిపోలేను. చాలా చాలా థ్యాంక్స్ కరుణ. భగవంతుడా, చివరికి ఇలాంటి పరిస్థితుల్లో నెట్టేసావా తండ్రి? ఇదిగోండి, ఈ మందులు వాడండి, తగ్గిపోతుంది. 2 వారాల తర్వాత స్కానింగ్ చేద్దాం. నమస్తే అండి. ఏంటి, నీకు ఒంట్లో బాలేదా? నా మనసు బాలేదా ఆంటీ? ఏమైంది? ఎందుకలా ఉన్నావు చందు? ఒక పని చేస్తున్నప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయో మనం కొంతవరకు ఊహిస్తాం.
మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంటే మనసుకి కొంచెం బాధ అనిపించినా తట్టుకోగలం. ఎందుకంటే ఆ నొప్పి తీవ్రత ఎలాంటిదో మనం ముందే ఊహించాం కాబట్టి. కానీ అదే మనం ఊహించిన పరిస్థితి ఎదురైతే ఆ నొప్పి భరించడం చాలా కష్టం కదా ఆంటీ. ఏంటి చందు, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? అమృత ఇంటికొచ్చిందా ఆంటీ? మళ్ళీ గొడవ పడిందా? గొడవ పడితే బాధే ఉంది. అది మనమందరం ఊహించిందే కదా. బతిమాలింది, కన్నీళ్లు పెట్టుకుంది. తన మనసులో గూడు కట్టుకున్న విషాదమంతా ఏకరువు పెట్టింది. రాజా నదిని దూరంగా వెళ్ళడానికి ఏం కావాలో చెప్పమని అడుగుతుందా ఆంటీ. నా కూతురు పెళ్ళయ్యేదాకైనా నా భర్తకి దూరంగా ఉండవా అని బతిమాలుతుంటే నాకు నాకు చచ్చిపోవాలనిపించింది ఆంటీ. పాపం కదా ఆంటీ. అమృత మానసికంగా ఆయనకి చాలా దూరం అయిపోయింది. నువ్వు కావాలంటే నా భర్తతో ఉండొచ్చు, నా కూతురు పెళ్ళయిన తర్వాత నీ ఇష్టం అంటుంది అంటే ఎంతలా మనసుని రాయిలా మార్చుకుందో చూడండి ఆంటీ. నా వల్ల కావట్లేదు ఆంటీ. అమృత ఆ స్థాయికి దిగజారిపోయి బతిమాలుతుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అమృత చాలా డిప్రెషన్ లో ఉంది చందు. ఒకవైపు అన్ను పెళ్లి ఆగిపోవటం కూడా తనని మరింత కలవర పెడుతోంది. దానికి తోడు గాయం మానకుండా ఆ భార్గవి పక్కనే చేరి ఏదో రకంగా కుళ్ళపొడుస్తూనే ఉంది. ఇక ఆ గాయం ఎలా తగ్గుతుంది? తన మనసుకి ప్రశాంతత ఎలా వస్తుంది? కానీ అసలు గాయమైంది నా వల్ల కదా ఆంటీ. నిన్నటి దాకా నిజం చెప్తే అమృత ఏమైపోతుందో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు నిజం తెలియకుండా దాస్తే ఏ స్థాయికి వెళ్తుందో అని భయంగా ఉందంటీ. ఇంకా ఎంతకాలం ఇలా అజ్ఞాతంలో ఉండి ఏడుస్తూ బతకాలి? చూడు చందు, అజ్ఞాతవాసంలోనే అసలైన కష్టాలు ఎదురవుతాయమ్మా. దానికి నిలబడి తట్టుకోగలిగిన వాళ్లే చివరకు విజేతలవుతారని మన పురాణాలే మనకు నీతిని చెప్పాయి. అలాంటిది నువ్వు బాధపడితే ఎలా చెప్పు? నేను తట్టుకోగలిగిన అమృత బాధని ఎలా తీర్చాలాంటి? అన్ని సమస్యలు ఒకేసారి తీరిపోతాయి. అది ఎప్పుడూ కాలమే నిర్ణయిస్తుంది. దిగులు పడుకో. పండుగడు ఎక్కడున్నాడో ఏంటో, ఇంతసేపైనా ఇంకా ఇంటికి రాలేదు. రింగ్ అవుతుంటే తీడే. ఏమైంది వీడికి? తిడతానని ఫోన్ తీయట్లేదా? రేపటిగా రారా, నీ పని చెప్తాను. అవునా? ఏంట్రా? మన పండుగలని పోలీసులు తీసుకెళ్లారన్నా. ఏంటి నువ్వు చెప్పేది? నిజమన్నా, పండుగను వస్తుంటే దారిలో ఆపి కొట్టుకుంటూ తీసుకెళ్లారన్నా. ఎందుకురా? వాడు ఎవరితో గొడవ పడ్డారా? ఏమో తెలీదన్నా, మేము ఆడుకుంటూ ఉన్నాము. అంతలో పండుగను వస్తుంటే పోలీసులు అడ్డొచ్చారు. దిగడమే పండుగను కొట్టుకుంటూ లాకెళ్ళిపోయారన్నా.
ఏరా ఎంత కొట్టినా నిజం చెప్పవా? భార్గవి గారి వర్క్ షాపులో కొట్టేసి అమ్మేసిన పాత ఇనప సామాన్లు ఎక్కడమ్మావు? సార్ నిజంగా నాకు తెలియదు సార్. నేను ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు సార్. నిజం సార్, ప్లీజ్ సార్. ఛే! నువ్వలా చెప్తే మేము నమ్మాలా? రేయ్, నీలాంటోళ్ళని ఎంతమందిని చూసుంటాను. నాకెందుకురా అబద్ధాలు చెప్తావు? మర్యాదగా నిజం చెప్పు, దెబ్బలు తప్పుతాయి. లేదంటే ఒళ్ళంతా పచ్చి పుండైపోతుంది. బాగా ఆలోచించుకో. సార్ సార్ నేను చిన్న నిజాయితీగా బతుకుతున్నాను సార్. పాత జ్ఞాపకాలు ఎప్పుడో వదిలేశాం సార్. కష్టపడి పని చేసుకుంటున్నాం సార్. అరిగిపోయిన రికార్డులా ఎంతసేపు చెప్తారా ఈ మాట? నిజం చెప్పరా? నిజం సార్, నా మీదోటి సార్. చెప్పవా? నీ కర్మ. సరే చెప్పించండి అయ్యా. సార్ 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 పండు ఎందుకు సార్ అలా కొడుతున్నారు? మడేం చేశాడు? దొంగతనం చేశాడు. ఇప్పుడు దొంగతనాలు మానేశాడు సార్. మేము ఇద్దరు వర్క్ షాప్ పెట్టుకుని నిజాయితీగా మా పని మేము చేసుకుంటాం. నిజాయితీగానా? రేయ్, పాము ముసల్దైనా కాటు వేయకుండా ఉండదురా. పులికి చావు దగ్గర పడ్డా వేటాడడం మానదు. అలాగే ఒక్కసారి దొంగతనానికి అలవాటు పడ్డారు, ఎంత నిజాయితీగా ఉండామనుకున్నట్టు నటించినా వాడి బుద్ధి మారదురా. లేదు సార్, నేను చెప్పేది నిజం. నా మాట నమ్మండి. పండును వదిలేండి సార్. అలా ఎలా వదిలేస్తాన్రా? దొంగ సొమ్ము రాబట్టాలి కదా. అసలు ఏం పోయింది సార్? భార్గవి గారి వర్క్ షాప్ లో పాత ఇనప సామాన్లు. పాత ఇనప సామాన్లా? అది భార్గవి వర్క్ షాప్ లోనా? ఆ ఎంక్వైరీ చేస్తే ఆ పని చేసింది వీడే అని తెలిసింది. అందుకే తీసుకొచ్చాను. ఎంత ఇచ్చింది సార్? ఏంటి? ఆ భార్గవి మీకు ఎంత ఇచ్చింది అని అడుగుతున్నాను. ఏంట్రా ఒళ్ళెలా ఉంది? ఎందుకు సార్ నటిస్తారు? భార్గవి గారి వర్క్ షాప్ అనగానే నాకు అర్థమైపోయింది. వద్దు సార్, మావి పేద బ్రతుకులు. మాకు చేతనైన పని చేసుకుని మేము బ్రతుకుతున్నాం. ఆ భార్గవి ఏదో ఇచ్చిందని మా జీవితాల మీద మీ జులుం చూపించుకోండి సార్. నువ్వు చాలా తెలివి కలవాడు చిన్న. అందుకే భార్గవి లాంటి పెద్ద మనిషి నిన్ను చూసి భయపడుతుంది. ఆఫ్టర్ ఆల్ నిన్ను చూసి ఆవిడ ఎందుకు భయపడుతుందో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. అవును, నువ్వు అనుకున్నది నిజమే. ఇది భార్గవి గారి ప్లానే. నువ్వు నిజంగా పండుగాడు బయటపడాలనుకుంటే వెంటనే వెళ్ళి భార్గవి గారిని కలు. ఎందుకు ఏంటి అని చెప్పాల్సింది ఆవిడ, నేను కాదు. నువ్వు వెళ్ళి కలిసేదాకా పండుగాడికి రౌండ్స్ పడుతూనే ఉంటాయి. నువ్వెంత ఉరిమి చూసినా ఉపయోగం లేచినా నువ్వు, నేను, పండు అందరం ఆ భార్గవి గారి చేతిలో కీలు బొమ్మలం. ఆవిడ ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే. ఎళ్ళెళ్ళు.
అరే చిన్న ఎంతసేపు అయింది వచ్చి? అక్కడే నిలబడిపోయావే, రారా కూర్చో. ఏంటి చిన్న అంత మొహమాట పడుతున్నావు? ఇదేం నీకు పరాయి చోటు కాదు, ఇదే నీ ఆఫీస్. ఇక్కడున్న ప్రతిదీ నీదే చిన్న. ఏదో రాకూడని చోటుకొచ్చినట్టు అంత ఫీల్ అవుతున్నావేంటి? కూర్చో చిన్న. పర్వాలేదు. ఇంతకీ నన్నెందుకు రమ్మన్నారో చెప్పండి. నేను ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. ఈరోజు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్తే వచ్చావు కదా. మధ్యలో ఎవరో వచ్చి మనిద్దరికి మధ్య రాజీ కుదర్చాలా ఏం చిన్నా? అసలు నువ్వెవరివి? ఈ భార్గవికి నమ్మిన బంటువి, నేను తయారు చేసిన ఆయుధానివి. నువ్వు నా దగ్గరకొచ్చి మాట్లాడాలి అంటే ఇంత తతంగా అవసరమా చెప్పు? అంటే నన్ను ఇక్కడికి రప్పించడానికే పండుని అరెస్ట్ చేయించావా? మరేం చెయ్యం చిన్నా, నువ్వు నా మాట వినడం లేదు కదా. తప్పలేదు. సరే, ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు నా దగ్గర ఉన్నంత కాలం నా మాటకి ఎదురులేదు, నా చేతలకి తిరుగులేదు. ఎంతటి వాడైనా నిన్ను చూసి భయపడి నా మాట వినేవాడు. కానీ ఇప్పుడంతా మారిపోయింది. నన్నెవరూ లెక్క చేయడం లేదు. ఎందుకంటే చేతిలో కత్తి ఉంటేనే ఎవ్వరైనా తలంచుతారు. ఆ కత్తి చేజారిపోయింది.